హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తను ఆఫీస్కి పంపించి ఆ తర్వాత ఉంటుందండి ఇంట్లో పని అంతా. గిన్నెలు తోముకొని ఇల్లు తుడుచుకొని బట్టలు ఉతుకునేసరికి 12 అవుతుందండి. ఏదో అలా మిగిలిన టైంలో ఇలా బ్లౌజులు కుడుతూ ఉంటానండి. నేను చదివిస్తే టైలరింగ్ చేస్తుందని అందరూ అంటారండి. ఎవరిష్టం వాళ్ళదండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిగెత్తలేక ఇంట్లోనే ఉండిపోయాను. నాకు నచ్చిన పని వచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నానండి. 2 days నుండి కుడుతున్నాను. నేను కుట్టిన బ్లౌజులు నేను చూపిస్తానండి. ఈ మధ్య అందరు పైపింగ్ వేసుకుంటున్నారు, కానీ ఈ కస్టమర్ వచ్చేసి పైపింగ్ ఏమొద్దు, పైపింగ్ వేస్తే మళ్ళీ వేరే శారీస్ మీదకి వేసుకోవడానికి ఉండదు అని చెప్పింది. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ మీది బ్లౌజ్ అండి. పైపింగ్ లేకపోతే కనీసం ఇట్లా డిజైన్ కట్ వర్క్ లాగా ఇస్తే బాగుంటుందని ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చానండి. నెక్స్ట్ వేరొక బ్లౌజ్ వచ్చేసి ఇది లెనిన్ క్లాత్ అండి. కాలర్ నెక్ పెట్టాను. శారీ వచ్చేసి ఎల్లో కలరు, చాలా బాగుంటుందండి ఆ శారీ. బ్లౌజ్ వచ్చి ఇట్లా బాగుంటుందని లెనిన్ క్లాత్ శారీస్ మీదకి కుట్టానండి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి. పైపింగ్ వద్దని చెప్పింది కాబట్టి నేను పైపింగ్ వేయలేదండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టాను, డోర్స్ ఇచ్చాను. ఇవన్నీ డైలీ వేర్ శారీస్ మీదకండి, డైలీ వేర్ బ్లౌజెస్. తను పైపింగ్ వేస్తే వేరే శారీస్ మీదకి వేసుకోవడానికి కుదరదని వద్దని చెప్పిందండి, అందుకే ఇలా కుట్టాను. ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది కాటన్ సిల్క్ మిక్స్ అయిందండి, కానీ పైపింగ్ వేస్తేనే బ్లౌజ్ లుక్ బాగుంటుందండి. పైపింగ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నా బ్లౌజ్ చూడండి, వెనకాల డ్రాప్ నెక్ ఇచ్చుకొని బ్యాక్ హుక్స్ పెట్టాను. ప్రిన్సెస్ కట్ అయితే బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలండి, బాగుంటుంది. నా ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.